హడలెత్తిస్తున్న వీధి కుక్కల స్వైర విహారం విద్యార్థులపై దాడులకు పాల్పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాయదుర్గం పట్టణంలోని పార్వతీ నగర్ వద్ద శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద పావని అనే విద్యార్థిపై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడులు చేయడంతో చేతికి కర్చి గాయపరచడం జరిగింది. దీంతో విద్యార్థి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. 27వ వార్డులో సైతం వీధి కుక్కల ద్వారా అనేక మంది చిన్నారులపై దాడులు జరిగినట్లు స్థానికులు తెలియజేశారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల స్వైర విహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే వీధి కుక్కల దాడుల వల్ల అనేక మంది మరిన్న చిన్నారులు గాయపడే అవకాశం ఉన్నట్లు స్థానిక ప్రజలు వాపోయారు. పార్వతీనగర్ వద్ద కుక్కల దాడిలో గాయపడిన విద్యార్థిని పావిని తండ్రి హేమంత్ కుమార్ మీడియాతో తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా తక్షణమే స్పందించి కుక్కల బడద లేకుండా చూడాలని కోరుతున్నారు. నా పేరు పావని. పార్వతీనగర్లో వాణి స్కూల్ దగ్గర కుక్కలు చాలా ఎక్కువైనాయి. అక్కడ పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. చాలా మందికి కొరికింది. నాకని కాదు, అందరికీ కొరుకుతున్నాయి. నా పేరు హేమంత్ కుమార్, నాది రాయదుర్గం. మా అమ్మాయి పావని అనేసి శాంతినగర్లోని పర్వత్ నగర్లో వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర భోంచేసి ఈవినింగ్ వాకింగ్ వెళ్తూ ఉంటే 4 కుక్కలు వీధి కుక్కలు అటాక్ చేసి కరిసి గాయం చేసినాయి. ఇలాగే మా పాపతో పాటు ఇంతకు ముందు కూడా చాలామంది కొరుకుతున్నాయంట, ఎవరు అక్కడ స్పందించలే. అందువలన మా పాపకు కొరికిన తర్వాత మేము ట్రీట్మెంట్ ఇప్పించాము. మరుసటి రోజే ఇంకొక ఎవరో టీచర్ అంట, మనకు వాళ్ళ పేరు ఐడియా లేదు, మనకు తెలియదు, చెప్పారు ఇంకొకరు కూడా అటాక్ చేసిందని. అందువలన మేము మున్సిపల్ అధికారులకు కోరుతున్నాము తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, ఆ స్కూల్కు పిల్లలు చిన్న పిల్లలు స్కూల్కి వస్తారు. స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలు వస్తుంటారు కాబట్టి రేపొద్దున వాళ్ళు మా పాప కరిచిందనేసి ఇంకొకరు కూడా కలుసుకోకుండా ఉండేదానికోసము అవి చాలా 4-5 కుక్కలు చాలా అక్కడ ఇదిగా ఉన్నాయి. దానివల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.